శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రదనచ్చద. మొత్తం ఒకటే. న్యక్కారి అనేది ఒక పదము, రదనచ్చద అనేది ఒక పదం. కాబట్టి ఒట్టిగా తెలియడానికి నేను కొంచెం ఆపాను. నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రదనచ్చద. ఆవిడ యొక్క ఆ పెదవులు ఎలా ఉన్నాయట, కొత్త ఒక పగడం అయితే ఎలా ఉంటుందో మెరుస్తూ కొత్త పగడం. అసలు మనం ధరించేటువంటి పగడం అసలు పగడాలు కాదు, అసలు నిజమైన పగడములు చాలా ఎర్రదనంతో ఉంటాయిట. అమ్మే అరుణవర్ణంగా ఉంది అంటే ఆవిడ పెదవులు ఇంకా ఎంత ఎర్రగా ఉంటాయి. ఆ విధంగా అన్నమాట. అయితే అదిను అంటే పై పెదవినేమో పగడంతో పోల్చారు. బింబము అంటే తెలుసు కదా, మనకి ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాబట్టి కింద పెదవిని అలా అన్నారు. అంటే పై పెదవి యొక్క ఆ ఎరుపుదనం కింద ప్రతిఫలించి అలా ఉందిట. అంటే ఏది అసలైందని తెలియడానికి కూడా మనకి లేదు, మనం అనుకోవడానికి మాత్రమే, ఊహకి మాత్రమే అలా చెప్తున్నారు. ఒకవేళ పగడాలు గనక ఆ పగడపు తీగకు పూస్తే ఎలా ఉంటుంది, అప్పుడు పగడపు తీగ ఎలా ఉంటుంది మనం ఊహించుకోగలుగుతామా? అది ఆ విధంగా అమ్మ యొక్క పెదవులు అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి చక్కగా ప్రకాశిస్తున్నాయని చెప్పడానికి. అయితే మరి పెదవులు ఎందుకు చెప్పారండి మరికి అంటే, ఇప్పుడు మనం ఒక మాట పలకాలి అంటే, ఒక అమ్మ నామం పలకాలి అంటే అవే కదండి ఆధారం మనకి. ముఖము అంటే రెండు అర్థాలు. ముఖము అంటే పెదవులు కూడా వస్తుంది మనకి. ముఖము ద్వారా మాత్రమే పలకగలుగుతాము. అది గనక సవ్యంగా లేకపోతే మనం పలకగలుగుతామా? పలకలేము. కాబట్టి ఈ ముఖం అనే దాన్ని అమ్మ యొక్క దాన్ని ఆరాధించినప్పుడు మనకి మంచి పలుకులు వస్తాయి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, మనం అపభ్రంశపు మాటలు కానీ నెగిటివ్ ఇవి కానీ మనం మాట్లాడకూడదు. అంటే ఏది పలికితే అమ్మ సంతోషిస్తుందో అటువంటి మాటలే. ఒకరిని బాధ పెట్టే మాటలు కానీ, ఒకరిని కించపరిచే మాటలు కానీ, ఇంకోటి కానీ మనం పలకకూడదు. కొంచెం నన్ను మినహాయించుకోవాలి, ఎందుకంటే నేను కోపడాల్సి వస్తాను కదా మిమ్మల్ని మధ్యలో. కాబట్టి అది మరి అమ్మవారే క్షమించాలి నన్ను. మరి ఏం చేస్తాను చెప్పండి, సహనంగా ఉంటాను కానీ తప్పట్లేదు. మరి మీరు లేదు మీరు కోపడాలని మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి. కాబట్టి అంటే నా ఉద్దేశం ఇక్కడ మిమ్మల్ని కించపరచటమో బాధ పెట్టడమో అయితే కాదు. కాబట్టి కొంత ధైర్యం, అమ్మ క్షమిస్తుంది అని. మీరు మార్గంలో కల్మషరహితంగా ప్రయాణం చెయ్యాలన్నదే నా తాపత్రయం అనుకోండి. అది సరే. కాబట్టి ఈ విధంగా అమ్మ యొక్క పెదవులను గనక మనం ఆరాధన చేయగలిగితే అప్పుడు మనకి మంచి పలుకులు వస్తాయి. మనం అమ్మని అంటే ఆ అమ్మ నామాన్ని స్పష్టంగా పలకగలుగుతాము. పెదవి సరిగ్గా లేకపోతే మాట స్పష్టత ఉండదు. కాబట్టి మనం అమ్మ నామాన్ని సక్రమంగా చక్కగా ముఖం బిందుం చక్కగా పలకాలి. ఎక్కడా కూడా అంటే అల్ప ప్రాణాలు మహాప్రాణాలని ఇది చేయకూడదు. మహాప్రాణాన్ని మహాప్రాణంగా పలకాలి, అల్పాన్ని అల్పంగానే పలకాలి. మనం వాటిలో దీర్ఘాలు ఉండాలి, హర్స్వంగానే ఉండాలి తప్ప దీనికి దానికి పెడితే అర్థాలు మారిపోతాయి. అర్థం మారిపోతే అమ్మ ఎలా వస్తుంది? అమ్మ రాదు కదా. శివ అంటే అమ్మ వస్తుంది, శివ అంటే ఎవరు వస్తారు? అది అయితే వాళ్ళిద్దరికి అభిన్నులు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చేస్తారు, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు మనం శివ అన్నాం అనుకోండి, శివుడు వచ్చేస్తాడు. ఇదేమిటి నేను నిన్ను కాదు అంటే దీర్ఘం పెట్టలేదు కాబట్టి నేను రాలేదంటుంది అమ్మ. కాబట్టి శివ అంటే ఆవిడ వచ్చేస్తుందిట, శివ అంటే ఈయన వచ్చేస్తాడట. మరి మార్పోలా? మనకు అమ్మతో పని ఉన్నప్పుడు నాన్న వస్తే ఎట్లాగా? అన్ని నాన్నతో కుదరవు కదా, కొన్ని అమ్మతో పనులు కొన్ని నాన్నతో పనులు. అది కాబట్టి సర్వం శ్రీ లలితాచరణ అరవిందార్పణమస్తు. శుభం భూయాత్.